నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అత్యంత వెనుకబడిన మండలం వరికుంటపాడు మండలం. ఈ వరికుంటపాడు మండలంలో రోడ్లు సక్రమంగా లేవు. దీని గుండా నేషనల్ హైవే వెళ్తున్నా కూడా బైపాస్ లేదు. మండల కేంద్రంతో పాటు ఆ మండలంలోని పలు గ్రామాల దుస్థితిని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోనే డెవలప్డ్ జిల్లా అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అయితే నెల్లూరు జిల్లాలో ఇంత డెవలప్ ఉన్నా కూడా ఒక వరికుంటపాడు మండలంలో మాత్రం ఈ సమస్యలు పాలకులు చెవిలు కూడా ఎక్కనటువంటి పరిస్థితి. ఈ వరికుంటపాడు గ్రామంలోని రోడ్లన్నీ చిన్నవిగా ఉంటాయి. పెద్ద వాహనాలతో రాకపోకలు ఇబ్బందిగా ఉంటుంది. గ్రామం బయట నుంచి రింగ్ రోడ్డు అంటే బైపాస్ నిర్మిస్తే ఈ వరికుంటపాడు పంచాయతీలోని 5 గ్రామాల ప్రజలతో పాటు 5 గ్రామాలకు వెళ్ళేటువంటి వారికి ప్రయోజనకరంగా చేకూరుతుంది. ఈ విషయాన్ని గత కొన్నేళ్లుగా అధికారులు పాలకులు ప్రజలు విన్నవించుకుంటున్న పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజలకు హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ హామీని త్వరగా నెరవేర్చాలని అయితే ఈ యొక్క మండల స్థాయి ప్రజలు మరియు మండల ప్రజలు అయితే కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో జాతీయ రహదారి నుంచి అంతర్గత రహదారులను అనుసంధానం చేస్తే ఈ అంకాలమ్మ గుడి, రామాలయము, శివాలయం మీదుగా జంగమరెడ్డిపల్లి రోడ్లను కలుపుతూ కనియంపాడు వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల లారీ, పెద్ద లాడ్తో ఉన్నటువంటి వాహనాలు వంటివి గ్రామాలు రాలేకపోతున్నాయి. ఈ వరికుంటపాడుతో పాటు ఆంధ్రావారిపల్లి, జంగంరెడ్డిపల్లి, భాస్కర్రావు పురం, కనియంపాడు గ్రామాలకు చెందినటువంటి ట్రాక్టర్లు, ప్రొక్రైన్లు తిరుగుతున్నటువంటి సమయంలో ఈ రోడ్లు మరింత ఇరుకు రోడ్లు అయిపోయాయి. ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే రింగ్ రోడ్డు ఉంటే ఈ ప్రమాదాలు చోటు చేసుకోవు. గ్రామంలో ఎవరైనా మృతి చెందిన సమయంలో అంతర్గత రహదారులు చిన్నవిగా ఉన్నందున శ్మశానానికి తీసుకెళ్లేటువంటి సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే రోడ్డు ఉంటే అన్ని గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రింగ్ రోడ్డు అవసరమని పంచాయతీలో గ్రామసభ తీర్మానం చేసి స్థానిక ప్రజాప్రతినిధికి దృష్టికి తీసుకెళ్లారు. పాలకులు స్పందించి ఏళ్లుగా ఎదురు చూస్తున్న దీన్ని నిర్మాణం చేయాలని ప్రజలైతే కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి ఉత్తర్వులు మేరకు ఈ ప్రణాళికలు తయారు చేసి ఏర్పాటుకు కృషి చేయాలని పంచాయతీరాజ్ అధికారులు కూడా ఈ యొక్క విన్నవించుకోవడం తెలియంది. వారు కూడా ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ గత కొన్నేళ్లుగా ఈ యొక్క బైపాస్ ఏర్పాటు చేస్తే దీనికి సంబంధించిన సమస్య తీరుద్దని ప్రజలు కోరుతున్నా అది ఎంతవరకు ప్రకటనలకే ఉంది, అలాగనే ప్రణాళికలకే ఆ స్థాయిలోనే ఉంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఈ నకరేకల్లు ఏర్పేడు నేషనల్ హైవే 565 ఇది ఈ దుత్తలూరు మీదుగా, వరికుంటపాడు మీదుగా, పామూరు మీదుగా, కనిగిరి మీదుగా ఇది మాచర్ల, నాగార్జున సాగర్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఈ వరికుంటపాడు మీదుగా పోతున్నా కూడా ఆ డబల్ రోడ్డు 2 లైన్ విత్ పేవ్డ్ రోడ్డు తప్ప వరికుంటపాడుకి ఎటువంటి దిక్కు లేదు. ఈ నేషనల్ హైవే 565లో దీనికి వరికుంటపాడు దగ్గర బైపాస్గా నిర్మిస్తే ఈ గ్రామం అభివృద్ధి చెందడంతో పాటు మండలం అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రయాణికులకు ఈ ఇక్కట్లు తప్పేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ యొక్క ప్రజలైతే కోరుకుంటున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క వరికుంటపాడు దుస్థితిని వీడియో ద్వారా తెలియజేశాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.